హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇదేంటంటే శనివారం ఉదయం టిఫిన్కి శనగ పలుకుల చట్నీ అయితే చేస్తున్నాను. ఈ చట్నీలో కూడా ఒక చుక్క ఆయిల్ వేయట్లేదు. ఆయిల్ వేయకుండానే శనగ పలుకుల చట్నీ అయితే చేస్తున్నాను. అయితే తాలింపు వేయడానికి మాత్రం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తాను. తాలింపు వేయకుండానైనా తినేయచ్చు, కానీ నేనైతే వేసాను అనమాట. ఒక్కొక్కసారి తాలింపు వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. నేనైతే శనగ పలుకులు ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిర్చిని, వెల్లుల్లిపాయలని, కరివేపాకుని వేసేసి డ్రై రోస్ట్ అయితే చేసేస్తాను. తర్వాత తగినంత ఉప్పు, చింతపండు, కొంచెం జీలకర్ర వేసి ఇలా మిక్సీ చేసేస్తాను. దీనిలో అయితే తాలింపు కొంచెం ఆయిల్ వేసి అయితే తాలింపుని పెట్టేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశలకి ఒక కప్పు మినపగుళ్ళు అయితే వేసాను. కప్పున్నర రైస్, ఒక కప్పు ఊదలు వేసి మిక్సీ పట్టి ఉంచాను అనమాట. ఒక 4 గంటలు ఫర్మెంట్ అయ్యాక దోశలు అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే ఉత్త బియ్యం మినపగుళ్ళతో చేసిన దోశలు అంత టేస్టీగా అయితే ఉండవు, కానీ పర్వాలేదు, తినేయచ్చు. ఉదయం టిఫిన్ అయితే దోశలు, శనగ పలుకుల చట్నీ. మా వారికి అయితే టిఫిన్ ఇచ్చేస్తున్నాను. ఇంకా నేను తర్వాత చేస్తాను అనమాట. నా టిఫిన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి టమాటో రసం, ఇంకా తోటకూర ఫ్రై, వడియాలైతే వేపాను. అయితే టమాటా రసంకి కొంచెం చింతపండు, 2 మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలు చేసి వేసాను. కొంచెం కొత్తిమీర వేసి ఇలా కొంచెం పిసికేస్తే మంచి వాసన అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. ఇందులోనే తగినంత ఉప్పు, మిరియాల పొడి, కొంచెం పసుపు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసి మరోసారి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి తాలింపునైతే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం వాము వేసి పోపునైతే పెడుతున్నాను. ఇంకా దీనిలోనే కొన్ని వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం మెంతి పొడి, కొంచెం ఇంగువ వేసి 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న ఈ టమాటా రసాన్ని అయితే వేసేయాలి. కొంచెం మరిగాక ఒక 5 నిమిషాలు మరిగాక స్టవ్ని అయితే ఆఫ్ చేసేస్తే మంచి గుమగుమలాడే టమాటా రసం రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. రసం అయితే అయిపోయింది. ఇంకోవైపు రైస్కి కూడా పెట్టేశాను. ఇప్పుడు తోటకూర ఫ్రై చేద్దామని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, వెల్లుల్లిని పొట్టు తీసేసి ఇలా ఒక గుప్పెడు వేసుకుంటే తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది. ఇందులోనే కొన్ని ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత బాగా కడిగి ఉంచిన తోటకూరను కూడా వేసుకోవాలి. తోటకూరకి ఇసుక కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే నీళ్లు బాగా ఎక్కువగా వేసి తేలికగా కడుక్కుంటే ఇసుక అనేది అస్సలు ఉండదన్నమాట. అయితే కడిగి ఉంచిన తోటకూరను వేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని సిమ్లోనే పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నుంచి 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. లేతగా ఉన్న తోటకూర అయితే వేగంగానే మగ్గిపోతుంది. కొంచెం ముదురుగా ఉన్నట్టయితే కొంచెం నీళ్లు చిలకరించి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే నేనైతే ఇంకోవైపు తోటకూర ఫ్రైని అయితే పెట్టేశాను. ఇప్పుడు వడియాలు అయితే వేపుతున్నాను. ఇంకేదైనా కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ టైం అయితే అప్పటికే 1:15 అయిపోయింది. అందుకని మరి ఏమీ కూర అయితే చేయలేదు. వడియాలు అయితే వేపేస్తున్నాను. తోటకూర ఫ్రై అయితే ఇంకా అయిపోయినట్టే. స్టవ్ ఇంకా ఆఫ్ చేసేస్తాను. రైస్ కూడా అయిపోయింది. ఇంకా రసం, వడియాలు అయితే వేపాను. ఇంకా దాంతోపాటు 4 రకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా హాఫ్ బాయిల్ చేద్దామని మా అమ్మాయికి ఎగ్స్ అయితే పెట్టాను. కంపల్సరీ ఉండాల్సింది మజ్జిగ, అదైతే చేసి ఉంచాను. ఇంకా భోజనం తర్వాత తినడానికి ఈ ఫ్రూట్స్ అయితే మా వారు తెచ్చారు. చాలా బాగున్నాయి. లిచీ అనుకుంటా. లోపలైతే వైట్గా ఉంది, తాటి ముంజల్లో ఉన్నట్టు. టేస్ట్ అయితే గ్రేప్స్లా ఉంది. ఇంకా పప్పాయ ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ఈరోజు లంచ్ అయితే ఇవి. ఇంకా ఇక్కడ ఏంటంటే తిరుపతిలో శ్రావణ మాసం సారీస్ ఆఫర్ అయితే పెట్టారు, అందుకని షాపింగ్కి వెళ్ళాము. నేనైతే ఒక సారీ తీసుకున్నాను. ఇంకా రిటర్న్ వస్తూ ఇది సండే ఈవినింగ్ వీడియో అనమాట. ఇంకా షాపింగ్ చేసి కాఫీ తాగుదామని కాఫీ షాప్కి అయితే వచ్చాము. చాలా స్ట్రాంగ్గా ఉంది కాఫీ అయితే. బాగా తక్కువ పంచదార. బయటకు వెళ్ళామంటే కంపల్సరీ ఒక కాఫీ తాగాల్సిందే. ఇంకా ఇదేంటంటే మా పెద్దమ్మాయికి సోమవారం ఉదయం కొంచెం ముగ్గు పెట్టమ్మా అని చెప్పాను. పావుగంట అవుతుంది, ఇంకా రాలేదు. ఏం చేస్తుందా అని చూసేసరికి ఎంత చక్కగా ఎంత బాగా వేసిందో ముగ్గు అయితే.
అసలు చాలా ఇయర్స్ అవుతుంది ముగ్గు పెట్టి, వస్తుందో రాదో వేయగలదో లేదో అని చెప్పానన్నమాట. చెప్తే చాలా బాగా వేసింది. నేనైతే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే రెగ్యులర్గా వేస్తే పర్వాలేదు అనుకుంటాము. అసలు ఇంతవరకు 2-3 ఇయర్స్ అయింది అనుకుంటా ముగ్గు వేసి. వస్తుందో రాదో అనుకున్నాను కానీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వేస్తుంది. ద్వారంకి పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి ముగ్గు దగ్గర కూడా పసుపు అది రౌండ్గా రాసి ముగ్గు అయితే వేసింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా సోమవారం ఉదయం నా పూజ ఇది. పూజనైతే చేసుకున్నాను. దీపం పెట్టి చక్కగా ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. పువ్వులు బాగా ఎక్కువ పెట్టి పూజ చేస్తే. మా వారైతే శివపురాణం చదివారు. 25 డేస్ అవుతుంది. నాన్ వెజ్ కూడా తినలేదన్నమాట. ఇంకా చివరి రోజు అనుకోకుండా సోమవారం అయితే పడింది. సహస్రనామార్చన చేయాలన్నమాట. అయితే మామూలుగా సహస్రనామాలు చదివేయచ్చు, కానీ మా వారేంటంటే 1000 పువ్వులతో చేయాలి అనుకున్నారనమాట. అయితే 1/4 కిలో మల్లెపూలు అయితే తెచ్చాము, కానీ అవి 700 ఉన్నాయన్నమాట. ఉన్న వాటితో చేసేసి తర్వాత శ్వేతాక్షతలు కలిపేసి మిగతా వాటి సహస్రనామాలు అయితే కంప్లీట్ చేశారు. చాలా బాగా చేశారు. సాయిబాబా పారాయణం తర్వాత ఈ శివపురాణం చదివారు. మొత్తం 30-35 డేస్ అవుతుంది. నాన్ వెజ్ అసలు తినలేదన్నమాట. దక్షిణామూర్తిది కొత్త ఫోటో కూడా తెచ్చారనమాట. తెచ్చి దక్షిణామూర్తి ఫోటోకి పూజనైతే చేశారు. ఇంకా ఇదేంటంటే సోమవారం మధ్యాహ్నం లంచ్ తర్వాత మా వారికి యాపిల్ కట్ చేసి అయితే ఇచ్చాను. నేను మా పెద్దమ్మాయి తినడానికి డ్రాగన్ ఫ్రూట్ అయితే కోస్తుంది మా పెద్దమ్మాయి. మా వారైతే అసలు డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ కూడా చూడలేదన్నమాట. ఎంత తినమన్నా తినట్లేదు. చాలా మంచిది అయితే అంత టేస్టీగా అనిపించదు, కానీ పర్లేదు బాగానే ఉంటుంది. మా పెద్దమ్మాయికి అయితే ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఏ ఫ్రూట్స్ అయినా వద్దనకుండా తింటుంది. మా చిన్నమ్మాయి మళ్ళీ అసలు ఫ్రూట్స్ అంటే అంతగా తినదు. ఒక్క బనానా అయితే తింటుందన్నమాట. ఇంకా నేను మా పెద్దమ్మాయి అయితే తినేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఏంటంటే వీడియో ఆన్ చేస్తే చూడండి, మా పెద్దమ్మాయి కావాలనే డిస్టర్బ్ చేయాలని వీడియో దగ్గర ఎలా పెడుతుందో ఒకసారి చూడండి. కావాలనే అన్నీ ఇలానే చేస్తుంది. రెండోసారి మళ్ళీ వీడియో తీయాల్సి వస్తుంది. ఎప్పుడూ అంతే, ఏ వీడియో తీసినా అలానే కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుందన్నమాట. ఇంకా ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే తినేస్తున్నాము. ఇంకా ఇవైతే చాలా తరచుగా ప్రతి ఫ్రూట్ షాప్లో ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము. చాలా బాగున్నాయి. ఖర్జూరం కాయల పళ్ళ నాకైతే అర్థం కావట్లే. అయితే ఒకసారి టేస్ట్ చూద్దామని కొనమన్నాను. మా వారికి కొన్నారనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చాలా స్వీట్గా ఉన్నాయి. అయితే ఒక్కటే టేస్ట్ చూశాను. ఏంటిని తింటున్నారో అనుకోకండి, తినడానికే పుట్టారా అన్నట్టు. అయితే ఒక్క ఫ్రూట్ మాత్రమే తిన్నాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.